హాయ్ అందరికీ. ఈరోజు నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇది వాష్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, కొంచెం పసుపు, కొంచెం చికెన్ గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం సాల్ట్, పెరుగు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొన్ని ఆనియన్స్, టమాటా ప్యూరీ వేసేసుకున్నాము. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ముక్కకు మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఇంతవరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకుందాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. కొంచెం పసుపు వేసుకుందాము. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నిటిని మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసేసుకున్న చికెన్ అనేది వేసేసుకుందాము. వేసుకొని అంతా మొత్తం ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. అంతలోగా మనకి గ్రేవీ కోసం మసాలా పెట్టేసుకుందాము. 4-5 పప్పులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవని వేసుకోలేదు. బాదం పప్పు, కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చూసారా నూనె అనేది ఎలా పైకి తేలిందో. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా 5 మినిట్స్ ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని. చూసారా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది దాంట్లో వేసేసుకుందాము. వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుందాము. మీరు దీంట్లోకి కొన్ని వాటర్ కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోండి. మంచిగా కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాము ఒక 5 to 10 మినిట్స్. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మళ్ళీ మూత పెట్టేసుకొని చూసారా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ కలిపేద్దాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఎందుకంటే ఈ మసాలా గ్రేవీ అనేది మంచిగా కుక్ అవ్వాలి. టేస్టీ చికెన్ మసాలా కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.